వెల్కమ్ టు భువిక స్టడీస్. ఈరోజు మనము ఈ వీడియోలో జనవరి 23 టాప్ 15 కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరైనా మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ భువిక స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, నేను చెప్పబోయే కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎస్ఎస్సికి, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్బీఐ, డిఆర్డిఓ, యూపీఎస్సి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. నేను డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పబోతున్నాను. టాప్ 15 ఇంపార్టెంట్ మాత్రమే నేను మీతో డిస్కస్ చేస్తాను. అనవసరమైన వీటిని గురించి నేను డిస్కస్ చేయను. కరెంట్ అఫైర్స్ ఏది తెలుసుకోవాలో అదే నేను చెప్తాను. ఓకే, సో ప్లీజ్ వీడియోని ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వచ్చేసి నేను నైట్ 9 o'clock టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ వచ్చేసి కింద టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. సో మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి మా పెట్టే ప్రతి పీడిఎఫ్ని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి పే చేయక్కర్లేదు. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ గిఫ్టెడ్ 1 million COVID-19 vaccines to which nation under the Vaccine Mantri initiative? India has gifted 1 million COVID-19 vaccine to which nation under Vaccine Mantri ఇనిషియేటివ్? ఏ స్టేట్కి ఇచ్చింది మన ఇండియా 1 million కోవిడ్ వ్యాక్సిన్ అండర్ వ్యాక్సిన్ మంత్రి కింద? అది వచ్చేసి మనకి నేపాల్ స్టేట్కి ఇచ్చింది అనమాట. దేనికి ఇచ్చింది? నేపాల్కి ఇచ్చింది. What is the India's rank in one of the world's strongest armies released by the Global Firepower? What is the India's rank in one of the world's strongest armies released by Global Firepower? ఎంత ఉంది మన ఇండియా ర్యాంక్? 4th ఉంది దేంట్లో గ్లోబల్ ఫైర్ పవర్లో. ఓకే, ప్లీజ్ ఎవరైనా కానీ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. హూ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ సెకండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్? హూ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ సెకండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్? ఎవరు? డాంగ్ యమో. Dong Yamov. Which state became the first state in India to subsidize the electric power for the farmers? Which state has become the first in India to subsidize electric power for the farmers? ఏ స్టేట్ అది? మధ్యప్రదేశ్. ఏ స్టేట్? మధ్యప్రదేశ్. China has built a village in which state on the banks of Sarichu River? In the banks of Sarichu River. China has built a village in which state on the banks of Sarichu River? ఏ స్టేట్ మీద గలది? అరుణాచల్ ప్రదేశ్. Which state and union territory has granted COVID-19 relief aid worth 10,000 rupees each to 407 laborers? Which state and union territory has granted COVID-19 relief aid worth 10,000 rupees each to 407 లేబర్స్? ఏ స్టేట్ అది? ఏ స్టేట్ అది? యూనియన్ టెరిటరీ ఏదది? ఢిల్లీ. ఎవరది? కేజ్రీవాల్ గవర్నమెంట్ అనమాట. కేజ్రీవాల్ గవర్నమెంట్. విచ్ స్టేట్ అసెంబ్లీ హ్యాస్ రిజెక్టెడ్ ద రెజల్యూషన్ టు రిమూవ్ స్పీకర్స్? విచ్ స్టేట్ అసెంబ్లీ హ్యాస్ రిజెక్టెడ్ ద రెజల్యూషన్ to remove speakers? Which state hadi? Kerala. Which state is that? Kerala.
Union Cabinet approved the 850 megawatts Rettal hydropower project in which state and union territory? In which state and union territory? That is Jammu and Kashmir. Union Cabinet approved the 850 megawatts Rettal hydropower project in which state or union territory? That is Jammu and Kashmir. Which state has launched the Mukhyamantri Bhagyata Vikas Mission? Mukhyamantri Bhagyata Vikas Mission. Which state has launched the Mukhyamantri Bhagyata Vikas Mission? ఏ స్టేట్ అది? గుజరాత్ స్టేట్ లాంచ్ చేసింది. Which state has reduced tuition fees for the academic season 2020 to 2021? Which state has reduced tuition fees for the academic seasons 2020 to 2021? ఏ స్టేట్ అది? ఒడిస్సా. Mata Prasad died at the age of 95. Was the former governor of which state? ఏ స్టేట్కి ఆయన గవర్నర్గా పనిచేశారు? ఏ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్. Mata Prasad died at the age of 95. Was the former governor of which state? ఏ స్టేట్కి? అరుణాచల్ ప్రదేశ్. Submarine Bachao Cooperation Agreement signed between India with which country? Submarine Bachao Cooperation Agreement signed between India with which country? Singapore. ఏ కంట్రీతో? సింగపూర్. Who appointed as the first deputy chief of Indian Army? Who appointed as the first deputy chief of the Indian Army? ఎవరు? చండి మోహంతే. Which bank has launched the InstaFX mobile app? Which bank has launched InstaFX mobile app? ఏ బ్యాంక్ అది? ICICI Bank. Which cricketer has announced the retirement for the franchise crickets? Which cricketer has announced his retirement from franchise cricket? ఎవరు అది? లతీష్ మలింగా. అదే మనం ఇప్పుడు ఐపీఎల్స్ ఆడతాం కదా, సో దానికి ఆయన రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఫ్రాంచైజ్ క్రికెట్ అని పిలుస్తామన్నమాట. సో దానికి లతీష్ మలింగా గారు రిటైర్డ్ అవ్వడం జరిగింది, రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఓకే, సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, భూవికా స్టడీస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.